కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయో తెలీదు. కొన్నేళ్ల తర్వాత చూస్తే అబ్బా సూపర్ ఉంది కదా అనుకుంటాం. దానికి కారణాలు చాలానే. అలాంటిదే మెగాస్టార్ మూవీ అంజీ. మేకింగ్ టైం టూ లాంగ్ అయింది. ముందు దర్శకుడుగా సభాపతిని పెట్టారు, తర్వాత సురేష్ కృష్ణ వచ్చారు. చివరిగా కోడి రామకృష్ణ చేతిలోకి వచ్చింది ప్రాజెక్ట్. తర్వాతి దశలో హెవీ గ్రాఫిక్ వర్క్ ఇన్వాల్వ్ కావడం వల్ల దానికి దాదాపు 7 ఏళ్లు పట్టింది. దాంతో 1977లో ముహూర్తం జరుపుకున్న సినిమా 2004 సంక్రాంతికి విడుదలైంది. చిరంజీవి గారితో ఆల్ టైమ్ క్లాసిక్ హిస్టరీలో నిలబడిపోయే సినిమా తీయాలనేదే తన ధ్యేయమని చెప్పి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంజీ మూవీ స్టార్ట్ చేశారు. నిజానికి ఆ రోజున చిరంజీవి డేట్స్ ఉన్నప్పుడు మాస్ కమర్షియల్ సినిమా ఒకటి ప్లాన్ చేసుకుని ఉంటే శ్యామ్కి కోట్లు మిగిలి ఉండేవి. అంత ప్రయాస కూడా అక్కర్లేదు. కానీ తన కళని నిజం చేసుకునే ప్రయత్నంలో శ్యామ్ ఈ మూవీకి శ్రీకారం చుట్టారు. డైరెక్టర్స్ మారడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం, హెవీ గ్రాఫిక్స్ వర్క్ లాంటి కారణాలతో మూవీ బాగా లేట్ అయింది. అల్లు అరవింద్, బాలయ్య భార్య వసుంధర లాంటి వాళ్ళు ఫైనాన్స్ కూడా ఇచ్చారు. కాగా అమెరికా ఎన్నో సార్లు వెళ్లి అక్కడ క్రిష్ అనే గ్రాఫిక్ ఎక్స్పర్ట్ ని పట్టుకొని అంజీ సినిమా వర్క్ అప్పగించారు శ్యామ్. ఈ రోజున ఉన్నంత అడ్వాన్స్ పేమెంట్ ఆ రోజున గ్రాఫిక్స్ ప్రపంచంలో రాలేదు. అందుకే చాలా డిలే అయింది. చిరంజీవి కూడా ఎంతో ఓర్పుతో సేమ్ కాస్ట్యూమ్ తో షూటింగ్ చేసేవారు. క్లైమాక్స్ కోసం అయితే చిరంజీవి ఒకే డ్రెస్ 2 ఏళ్ల పాటు వేసుకుని గ్రాఫిక్స్ నిమిత్తం షూట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ చేస్తూనే డైరెక్టర్ కోడి రామకృష్ణ మరో 11 మూవీస్ చేశారు. చిరంజీవి కూడా 8 సినిమాలు కంప్లీట్ చేశారు. అలా దాదాపు 7 ఏళ్లు పట్టి చివరికి 2004 జనవరి 15న విడుదలైన అంజీకి నెగిటివ్ టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ బాగున్నాయి అని అన్నారు, కానీ మొత్తంగా సినిమా యావరేజ్ అయింది. ఈ ఫలితం నిర్మాత శ్యామ్ ని తీవ్ర నిరాశలో ముంచింది. తర్వాతి రోజులలో అంజీ సినిమా విడుదలైనప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏజ్ వచ్చి అంజీని చూసి మెచ్చుకోవడం మొదలు పెట్టారు. అందులో కథని దర్శకుడు కోడి రామకృష్ణ, డైరెక్టోరియల్ ఎక్సలెన్స్ ని చిరంజీవి, చరిష్మాని, గ్రాఫిక్స్ ని ఉపయోగించిన విధానాన్ని చూసి అంజీ పిచ్చిలో పడిపోయారు. ఎప్పుడైతే వెస్ట్రన్ ఫిల్మ్స్ చూడడం అలవాటైన ప్రేక్షక తరం మొదలైందో అప్పుడు అంజీ గొప్పతనం మన వాళ్ళకి తెలిసొచ్చింది. ఇప్పుడు అంజీని ఎన్నిసార్లు టీవీలో వచ్చినా అన్నిసార్లు వెర్రెక్కి చూస్తున్నారు. షూటింగ్ జరిగేటప్పుడే దర్శకుడు కోడి రామకృష్ణ అంజీ సినిమాలోని ఆల్ టైమ్ గ్రేట్ ఫిల్మ్ బనజ్ తో పోల్చారు. ఎప్పటికైనా సరే అంజీ గొప్ప సినిమాగానే నిలిచిపోతుందని ధైర్యంగా చెప్పారు. ఆయన మాటలే నిజమయ్యాయి. మొన్న మధ్య రిలీజ్ అయిన హనుమాన్ సినిమా కానీ, రేపు రాబోయే విశ్వంబర కానీ అంజీ సినిమా స్ఫూర్తితోనే అని టాక్. కమర్షియల్ గా హిట్ కాకపోయినా, క్లాసిక్ అనకపోయినా అందరికీ నచ్చిన సినిమా అంజీ.